ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసిన తణుకు పోలీసులు 11 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయాలలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను అపహరించుకుపోతున్న ముగ్గురిని సోమవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కూడా హైదరాబాద్ లోని జీడిమెట్ల, సురారం, కుకట్పల్లి, ఏపీలోని తణుకు, పోడూరు, నిడదవోలు పోలీస్ స్టేషన్స్ల పరిధిలో బైకులను దొంగలించినట్లుగా విచారణలో ఒప్పుకున్నట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, తణుకు రూరల్ సిఐ బి కృష్ణకుమారులు విలేకరుల సమావేశంలో వివరించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ సుమారుగా 13 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ విశ్వనాథ్ అన్నారు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీస్ వారి సమాచారం ఏమంటే, ఇటీవల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము, అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ 3 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. వెంటనే పోలీస్ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా, వాళ్ళు సుమారు ఒక 11 బైకులు ఆ బుల్లెట్లు మరియు బైకులు దొంగతనం చేసినట్లుగా వాళ్ళు పోలీసు వారి ఎదుట అంగీకరించడం జరిగింది. తర్వాత ఆ బైకులన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైకులు నిడదవోలు పోలీస్ స్టేషను, అలాగే పోడూరు పోలీస్ స్టేషను, అలాగే హైదరాబాద్లో కూకట్పల్లి, జీడిమెట్ల, సూరారము, అలాగే మన తణుకు రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో వెళ్ళినటువంటి మిస్ అయినటువంటి బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ బైకును కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ల వారికి అప్పగించి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు వారు అరెస్ట్ చేసిన 3 వ్యక్తుల వివరాలు: దాసరి మణిబాబు అలియాస్ చింటూ, జీడిమెట్ల, హైదరాబాద్, అలాగే గూడాల లక్ష్మీనారాయణ, తండ్రి పేరు శ్రీనివాస్, కండవెల్లి వారి వీధి, పాతూరు, తణుకు పట్టణం, అలాగే బొంత రవితేజ, కొమరవరం గ్రామం, తణుకు మండలం. ఈ 3 కూడా పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా మీ వెహికల్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏవైనా కానీ బయట పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీస్ వారి సమాచారం ఏమంటే, ఇటీవల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము, అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ 3 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. వెంటనే పోలీస్ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా, వాళ్ళు సుమారు ఒక 11